ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో పెన్ టూల్‌లోంచి మనం షేప్స్‌ని మనం ఎలాగా డిజైన్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తుంది అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ఏదో ఒక యాపిల్ డిజైన్ టైప్ లాగా మనం ఏదో క్రియేట్ చేయగలిగాము. మనం లాస్ట్ సెక్షన్‌లో పెన్ టూల్‌ని యూజ్ చేసుకొని ఒక లీఫ్ అలాగే ఒక యాపిల్ ఏదో సమ్ డిజైన్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే మనం పెన్ టూల్ యూజ్ చేసి మనం దాన్ని ఎలాగ మనం ఇమేజెస్ని కటింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక న్యూ డాక్యుమెంట్ కన్నా మనకు కావాల్సిన ఇప్పుడు ఒక ఇమేజ్ కావాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓపెన్లోకి మనం వెళ్దాం. సో ఓపెన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఒక ఇమేజ్ అనేది మనకి కట్ చేయడానికి కావాలి. సో కాబట్టి సో ఫస్ట్ మనం ఇమేజ్ని ఏం చేయాలంటే జూమ్ చేసుకోవాలి. ఓకే. సో జూమ్ చేసుకుంటే మనకేమవుతుందంటే మనం ఈజీగా కట్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మనం ఫస్ట్ ఇక్కడ మనం పెన్ టూల్లో పాత్ అనేది మనం పెట్టుకొని సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తే నాకు ఇలా కర్వ్ షేప్ వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం
నెక్స్ట్ పాయింట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఇలా జాగ్రత్తగా మనం ఇదిగో సో ఇక్కడ మనకి
అవుట్డోర్లో తీసుకున్న ఫొటోస్ ఏంటంటే మ్యాక్సిమం చాలామంది డిజిటలైజ్ చేయరు. ఎందుకనంటే అవుట్డోర్లో తీసుకున్నది ఏంటంటే మనకి కొన్ని పార్ట్స్ని మనం కరెక్ట్గా చేయలేము. అందుకని కానీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అంటే ఇది ఒక టూల్స్ తాలూకా టెక్నాలజీ అవ్వచ్చు, లేదు అంటే మనకున్న జనరేటివ్ టెక్నాలజీ అనేది కూడా మనకు ఉన్నది కాబట్టి ఈ రోజున పెద్ద ప్రాబ్లం కాదు ఏది. సో ఎక్కడైతే మనకి హెయిర్ పార్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే హెయిర్ పార్ట్ వచ్చిందో అక్కడ నేను దాన్ని వే ఆఫ్ డిజైనింగ్ నేను మార్చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను హెయిర్ని అంతా సెలెక్ట్ చేయను. ఎందుకంటే నేను ఇక్కడ ఇంకొక మెథడ్ వాడుకుంటా. సో అందుకని చూసారా ఇదంతా కూడా హెయిరే. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్ చేసి మేక్ సెలెక్షన్ చేసి ఫెదర్ ఏమో 2.5 అని ఇస్తాను. ఫెదర్ ఏమో 2.5 అని ఇస్తానండి. ఇచ్చేసి ఇక్కడ Ctrl+0 ఫిట్ ఇన్ విండో, Ctrl+C ఫర్ కాపీ. అండ్ అట్లాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ అని తీసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లో Ctrl+V చేస్తాను. కానీ ఇక్కడ ఏమైంది, సగం బాగుంది, సగం బాగా. ఓకే, సో ఎందుకని అలాగా అంటే బికాస్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సెలెక్ట్ సబ్జెక్ట్ అని చెప్పాలి. సో సబ్జెక్ట్ అని చెప్పిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ లేయర్ మాస్క్ అనేది పెడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి కొంత పార్ట్ మనకి కరెక్ట్గా వచ్చింది. అంటే జనరల్గా చూసారా అక్కడ ఇదేంటంటే అసలు ఎలాగ మనకి బ్యాక్గ్రౌండ్ తీయాలో కూడా అది సరిగ్గా ఇది చేసుకోలేదన్నమాట. సో మరి అప్పుడు ఎలాగా, మరి ఖచ్చితంగా నాకు కావాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే మనం ఇంకొక పాత మెథడ్ని వాడుకోవాలి. ఏంటది మరి, ఇక్కడ ముందు Ctrl+J చేయండి, దీన్ని హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకొని ఈ ఫోటోని Ctrl+Shift+U
షిఫ్ట్ యూ అంటే ఏంటి, డీసాచురేట్ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ నాకు డీసాచురేట్ అని ఇవ్వాలి. డీసాచురేట్ అని ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఎల్ ప్రెస్ చేసి ఇందులో మనకి వైట్ మార్కర్ అని ఉంటుంది మనకి. దాన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని దాంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ తీసుకొని ఇలా డ్రాగ్ చేస్తాం. కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొట్టి ఇక్కడ ఈ లేయర్కి ఏం చేయాలంటే మనం మల్టిప్లై అనే ఆప్షన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం కొంత పార్ట్ నాకేమవుతుంది అంటే ఇందులో కొంత మిక్స్ అవుతుంది, కొంత మనకి కరెక్ట్గా రాదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను మరొక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను. ఏంటంటే సో నేను ఏ పార్ట్నైతే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ కలర్ని ఇక్కడ నేను పెట్టుకుంటాను. సారీ, ఇది మనకి బ్లెండ్ మోడ్లోకి వెళ్ళిపోయాను కదా, అందుకు మనకి గ్రీన్ అనేది హైలైట్ అయింది. ముందు నార్మల్ పెట్టుకొని ఇక్కడ ఇది ఈ కలర్ నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ అవసరం లేని పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఒక 32% తీసుకొని అంటే మనకి మిక్సప్ అయి ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా అంత ఈజీగా మనం దాన్ని రిమూవ్ చేయడానికి అవ్వదు. ఓకే, సో కొంతలో కొంత మనం ట్రై చేయొచ్చు. ఎందుకంటే అక్కడున్న కలర్ వేరు, ఇక్కడ అది తీసుకున్న కలర్ది మనకి వేరేగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని మళ్ళీ మల్టిపుల్ ఇస్తాం కదా. సో మల్టిపుల్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఎరేజర్ తీసుకొని సాఫ్ట్ ఎరేజర్ని ఈ ఇలా అవుటర్ పార్ట్లో ఉన్న వీటిని ఏం చేస్తామంటే మనం ఎరేజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి అంటే మనం అదే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజెస్ అనుకోండి, ఇంత కష్టపడక్కర్లే, సింపుల్గా మనకి అయిపోతుంది. చూసారా, మనకి ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లాక్ అనేది ఉండిపోయింది కాబట్టి మనం ఎంతవరకు అంటే మనం కొంతవరకు మనం చేయడానికి అవుతుంది.
సో అది జాగ్రత్తగా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ ఇమేజ్ని ఎనేబుల్ చేసుకుంటాను. ఈ ఇమేజ్ని నేను ఎనేబుల్ చేసుకొని ఏం చేస్తానంటే, నాకు ఎక్కడెక్కడైతే నేను అదేంటండి హెయిర్ కట్ చేసేస్తున్నారు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ అవుటర్ పార్ట్ అనేది మనం అంటే డిపెండ్ ఆన్ ద ఫోటో బట్టి మనకి సబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇలా మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఏంటంటే అది అంత ఎక్కువగా మనకి ఇచ్చేయలేము. సో ఇక్కడ కూడా రైట్ క్లిక్, మేక్ సెలెక్షన్, తర్వాత ఏం చేయాలంటే మనం డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్లోది మనకి ఇంకా కాస్త ఉండిపోయింది, ఎందుకంటే ఆ మల్టీ బ్యాక్గ్రౌండ్ అది చేసుకోలేదు. సో అలాగే కింద పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కరెక్ట్గానే వచ్చింది, బట్ మల్టీ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే మనం మ్యాక్సిమం కొంత పార్ట్ని మనం చేయడానికి అవుతుంది. సో కొన్ని ఇమేజెస్ ఏంటంటే మనకి సబ్జెక్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అదేంటంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంది, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ అని యూజ్ చేశాను అనుకోండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు లేయర్ బాస్కి ఇచ్చాను అనుకోండి, చూసారా ఇక్కడ మనకి డైరెక్ట్గా కొంత పార్ట్ వరకు
అదేం చేస్తుందంటే మనకి తీసేస్తుంది. న్యూ ఫీచర్ ఉండడం వల్ల మనకు కొత్త ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చూసారా. ఇదంతా కూడా ఏం చేసిందంటే మనకి ఇలా తీసింది. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఈజీగా అంటే పెన్ టూల్తో కొన్ని సాధ్యపడలేనివి ఇక్కడ కొన్ని ఏంటంటే మనకి ఈ యొక్క టెక్నాలజీతో ఏంటంటే మనం ఒక న్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీనికి ఏం చేస్తాం మనం అంటే పెన్ టూల్తో కొంతవరకు సాధ్యపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం సబ్జెక్ట్ అనే ఒక ఫీచర్ని మనం వాడుకొని సో మనకి కావలసిన విధంగా మనం డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రేడియల్ గ్రేడియంట్ పెట్టుకొని ఏం చేస్తాను, ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు సో ఈ రకంగా మనం అవుట్పుట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే జనరల్గా మనం పెన్ టూల్ అనేది ఏవైనా షేప్స్ని క్రియేట్ చేయడానికి మనం ఎక్కువగా వాడుకుంటాం. ఓకే, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం అంటే ఈవెన్ దో మనం ఒక ఇమేజ్ని కట్ చేయడానికి మనం కూడా వాడుకుంటారు. ఇప్పుడైతే మనకి ఇవే కాకుండా మనకి రకరకాల టెక్నాలజీస్ వచ్చేసాయండి. సో దాని ద్వారా ఏంటంటే మనం మనకి కావలసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇమేజ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటంటే మనకి ఎయిర్టెల్ మనం రీఛార్జ్ చేసుకున్నారు అనుకోండి, ఎడోబ్ ఎక్స్ప్రెస్ అనేది మనకి 1 year పాటు మనకి ఫ్రీ ఇస్తాడు. సో ఈ ఎడోబ్ ఎక్స్ప్రెస్ వల్ల మనకి కలిగే లాభం ఏంటి అనేది మనం తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది నేను తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏమంటుంది, నాకు ఏ ఇమేజ్ కావాలో అడుగుతుంది. సో నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది కూడా ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే తీసుకున్నాను. చూడండి, అంటే మనకి ఇక్కడ సబ్జెక్టు అలాగే రిఫైన్ ఎడ్జ్ అంటే రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి పెద్దగా తేడా కనబడదు. ఎందుకంటే సో బోత్ ఆర్ అక్కడ ఏంటంటే టెక్నాలజీస్ అనేది వేరు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా కాకుండా మనం వేరే ఇమేజెస్ ఏవైనా మనం తీసుకున్నాం అనుకోండి. అంటే వేరే ఇమేజెస్ అంటే ఇప్పుడు ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. ఇది ఏంటంటే ఎయిర్టెల్ రీఛార్జ్ చేసుకుంటే మనకు 1 year 12 months ఫ్రీ ఇస్తాడు. సో కొన్ని వర్క్స్ అనేది మనం ఈజీగా దీన్ని మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్గా మనకు అలా తీసేసింది. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అని పెట్టుకుంటాను అంతే. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఫోల్డర్ ఎక్కడుందో మనం సో ఇది మనకి డౌన్లోడ్స్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా
అంటే వర్క్ నాకు కొంతలో కొంత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ అని చెప్తాను. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి అదే ఫోటోని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకుంటాం. న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేను మళ్ళీ రేడియల్ గ్రేడియంట్ పెట్టుకుంటాను. ఇక్కడ కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ పెట్టుకుంటాం. చూడండి, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మనకి బాటంలో షాడో కావాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం అనుకున్నారు, మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని దాన్ని కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ పెట్టుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ మరి షాడో ఉండాలి కదా ఇమేజ్కి. ఇక్కడ ఏం చేస్తాను నేను ఎక్స్ అనే కీ ప్రెస్ చేసుకొని ఇక్కడ సైజు ఫస్ట్ మనం పెద్ద సైజులో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఇలాగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి కిందన షాడో అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా మనం అంటే ఇందులో ఏంటంటే మనకి తీసుకున్న ఇమేజ్ బట్టి మనకి ఏంటంటే ఆ యొక్క టూల్ ఏదైతే ఉంటుందో ఆ టూల్ మనం ఇక్కడ వాడుకుంటాం. ఈవెన్ దో ఇప్పుడు ఫోటోషాప్లోనే మనకు అలా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఏం చేస్తాము ఇమేజెస్ ఉన్న పార్ట్కి మనం వెళ్ళాలి. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే స్టైల్లో ఉన్నది వేరే ఇంకోటి తీద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ చూసారా, మరి అది ఇది ఇక్కడ మనకి ఆ యొక్క వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉన్నదో బోత్ ఆర్ సేమ్. అక్కడ అప్లికేషన్ పార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ రకంగా ఇచ్చాడనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం దాన్ని ఎలాగ వాడుకోవాలి అనేదే మనకి తెలియాలి ఫస్ట్ ఇక్కడ. సో దాన్ని బట్టి మనకేమవుతుందంటే ఇక్కడ ఈజీగా మనం చేసుకోవచ్చు ఏదైనా కూడా డిజైన్. చూడండి, ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఈ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో అంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ చేసి ఇక్కడ మనం ఇలాగా పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని నేనేం చేస్తాను, కంట్రోల్ టీ అనేది చేసి ఇంకా నేను ఇక్కడ
ఇలాగా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు లేయర్ మాస్క్ అనే కాన్సెప్ట్ని వాడుకుంటాను. ఇక్కడ నేను లేయర్ మాస్క్ అని పెట్టుకొని ఇందులో గ్రేడియంట్ టూల్లో లీనియర్ గ్రేడియంట్ అని పెడతాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలాగ డ్రాగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏమైంది నాకు అక్కడ అంటే నేను లేయర్ మాస్క్ అనేది వాడటం వల్ల నాకు అక్కడ ఎక్కడా కూడా కట్ చేసినట్లాగా కనిపించదు ఇమేజ్, అర్థమైందండి. బట్ అది ఎలా ఉంటుందంటే చాలా రియలిస్టిక్గా మనం ఆ యొక్క డిజైన్ ఏదైతే ఉందో అది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే అదేంటంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ బట్టి, సో తీసుకున్న ఇమేజ్ బట్టి మనం ఎలాగా దాన్ని డిజైన్ చేయాలి అన్నది మనకి ఫస్ట్ ఐడియా ఉంటుంటే, ఇప్పుడు చూడండి మనకి అంటే ఏమైంది, ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్ అంటే ఏదైతే మెయిన్ ఇమేజ్ ఉందో అది హైలైట్ అవుతుంది. ఇదేమవుతుంది అంటే మనకి ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇంకా కొంచెం తగ్గించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ 2 లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ చేస్తాను. అంటే అప్పుడు నార్మల్ ఇమేజ్ అవుతుంది ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది ఒకటి, సో నేను ఇక్కడ 70% ఒపాసిటీ పెడతా. సో ఎప్పుడైతే నేను అలా పెట్టుకున్నానో నాకు ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ ఈ పిక్చర్ నాకు హైలైట్ అవుతుంది. ఇది సైజ్ మనం పెంచుకుంటే మనకి ఫుల్ సైజ్ రాదు కదా, సో అందుకనే మనం ఏంటంటే కొంత సైజు వరకు మనం పెట్టుకున్నాం అనుకోండి. సో లుక్ అనేది టోటల్గా మనకి డిఫరెంట్గా ఎపీరియన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వేరే డైరెక్షన్ ఇచ్చామనుకోండి, అంటే కంట్రోల్ టీతో మనం ఫ్లిప్ హారిజంటల్ అన్నాం అనుకోండి, అంటే ఒకవేళ బాగున్నది అని అంటే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ ఇలాగా. సో ఈ రకంగా చూసారా, ఈ టైప్లోని మనం బ్యాక్గ్రౌండ్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అదేంటంటే మనకి మన యొక్క క్రియేటివిటీ బట్టి అక్కడ ఏం చేస్తాము, మనం ఏదైతే అకేషన్ ఉందో ఆ అకేషన్ తాలూకా పేరు అనేది మనం పెట్టుకుంటారు అంతే. అప్పుడు అది ఏమవుతుందంటే మనకు కావాలంటే ఒక ఫ్లెక్సీ కింద మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా మరి, అంటే సింపుల్గా మనం తీసుకున్న ఆబ్జెక్ట్ బట్టి, అంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ని బట్టి మనం వాటిని డిజైన్ చేయడం అనేది మనకి రావాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఇమేజ్ కింద కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీలోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చేస్తామో దీన్ని ఇమేజ్ ఫైల్ అంటే జేపీఈజీ ఫైల్లోకి దాంట్లోకి మారుస్తే ఏమవుతుందంటే ఎడిట్ చేయలేం, కానీ అవుట్పుట్ అయితే మనం చూసుకోవచ్చు. లేదు మరి ఇది మనం చేసామా లేదా అనేది అంటే అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, దీన్ని ఇక్కడ 2 రకాలు, ఒకటి అయితే పిఎస్డి ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఏదో ఒక ఫోల్డర్ దగ్గర, సో నేను దీన్ని ఇక్కడ చూడండి, ఇది ఫోటోషాప్ అంటే పిఎస్డి ఫైల్ కింద వచ్చింది. సో దీన్ని ఇక్కడ మనం ఇలాగ పెట్టుకుంటాం. అంటే ఫోటో ఎడిటింగ్లో మనకేంటంటే ఒక ఫ్లెక్సీ టైప్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ రకంగా, అంటే మనం కాన్సెప్ట్స్ అంటే అక్కడ
లేయర్ మాస్క్ అనేది వాడాము, అలాగే సబ్జెక్ట్ అనేది మనం వాడుకున్నాం. సో కాబట్టి మనకి ఎక్కడా కూడా అది తేడా రాదనమాట. చూసారా, ఈవెన్ మనకి బయట అవుట్పుట్లో కూడా చాలా బాగా మనం అవుట్లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే, సో అందరికీ అర్థమైందా కాన్సెప్ట్? ఓకే.